హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు చంద్రికాస్ కిచెన్. ఈరోజు నేను ఆలూ పరోటా విత్ టమాటో స్వీట్ కర్రీ చేయబోతున్నానండి. ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది మా కోడలు రెసిపీ అండి. తను చాలా బాగా చేస్తుంది. ఇది మా వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి మీకు చెప్తానండి. ఫస్ట్ స్టవ్ మీద బాణీలు పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఫస్ట్ జీలకర్ర వేయాలండి కొంచెం. తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత చాప్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి రెండు కూడా వేగనివ్వాలి బాగా. ఇంకొక 5 నిమిషాలు ఇంక ఇట్లనే వేయించాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. కొంచెం సరిపోతుంది. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. దీని తర్వాత మనం ముందుగా పసుపు వేద్దామండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, పావు టీ స్పూన్ గరం మసాలా అండి. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి స్మాష్ చేసి పెట్టుకోవాలండి. 1/2 కిలో ఆలుగడ్డల్ని నేను ఇలా మెత్తగా ఉడికించి పెట్టుకున్నానండి. దీన్ని కూడా ఇందులో వేసి బాగా స్మాష్ చేయాలండి. ముక్కలు లేకుండా మెత్తగా స్మాష్ చేయాలి. అప్పుడే ఆలు పరోటా బాగా వస్తుంది. ముక్కలు ఉంటే బయటికి మనము అది ప్రెస్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తుందండి. అందుకోసం దీన్ని బాగా మెత్తగా చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరొకసారి తిప్పి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. రెడీ అయిపోయింది ఇది. తర్వాత ఆలు పరోటా ఎలా చేయాలో మా కోడలు చేసి చూపిస్తుంది చూడండి. తను చాలా ఎక్స్పీరియన్స్ ఇది, ఇంట్లో బాగా చేస్తుంది. ఫస్ట్ చపాతీలాగా చేసుకుని చేతితోటి దాంట్లో దొన్నిలా చేసుకొని దాంట్లో స్టఫ్ చేసి ఈ విధంగా రౌండ్ చేసుకొని జాగ్రత్తగా ఒత్తుకోవాలండి. నెమ్మదిగా ట్రై చేస్తే బాగా వస్తుందండి మనకు కూడా. నేను కూడా అలానే చేస్తాను, కానీ నాకంటే కూడా తను చాలా బాగా చేస్తుంది. కర్రీ బయటకు రాకుండా ఒత్తుకోవాలండి. తర్వాత మనం స్టవ్ మీద రేకు పెట్టుకొని దాని మీద చపాతీ వేసుకొని రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలండి. దీని మీద మనం ఆయిల్ కంటే కూడా గీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి వేసుకొని రెండు వైపులా మంచిగా వేయించుకోండి. నేను మీకు ఇందాక చెప్పాను కదండి టమాటా కర్రీ చేద్దామని. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. తర్వాత 2 బిర్యానీ ఆకులు, 4 పచ్చిమిర్చి చీలికలు, 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఒకసారి గరిటెతో కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేద్దామండి. దీంట్లో కరివేపాకు వేసుకొని అది కూడా చిటపట్లాడిన తర్వాత వేయించుకోండి. తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకోండి, 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా. ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత ముందుగానే మనము తరిగి పెట్టుకున్న టమాటాని వేసుకోవాలండి. నేను చాపర్లో వేసి చేశానండి. మీరు కావాలంటే పీసెస్ కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను చాప్ చేస్తానండి, అందుకే చాలా సన్నగా వచ్చింది. తర్వాత మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి. 5 నిమిషాల తర్వాత మనం 2 స్పూన్స్ బెల్లం యాడ్ చేసుకోవాలండి. దీంట్లో యాడ్ చేసుకుని మూత పెట్టుకొని మళ్ళీ 5 నిమిషాల తర్వాత కలిపిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేద్దామండి.
దీన్ని తాళి అంటారంటండి. మా కోడలు ఇలా రెడీ చేసింది. సలాడు, పచ్చడి, స్వీట్ టమాటో కర్రీ, దహి, నమ్కీన్ అండ్ పరోటా. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ పిల్లలతోటి ఎంజాయ్ చేయండి, ట్రై చేయండి. ఇంట్లో చాలా బాగా వస్తుంది. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. మా వాళ్ళకి కూడా చాలా ఇష్టం అండి ఇలా చేస్తే. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.